ఇంకొక అద్భుతం ఏంటంటే రెండో జానపల్ పోపు గారు, మీ అందరికి కూడా తెలుసుగా. చిన్నప్పుడు పోపు గారు అంటే ఇక ఆయనే నిత్యం ఉంటాడేమో, మరణం ఉండదేమో అనుకునేవాళ్ళం. ఎందుకని? రెండో జానపల్ పోపు గారు సుమారు 26 సంవత్సరాల పైనే పోపు గారుగా ఉన్నారు. తిరుసభను ఎంతో గొప్పగా ప్రపంచమంతా కూడా తీసుకువెళ్ళారు. కాబట్టి ఆయన కూడా ఎప్పుడు మరణించాడంటే ఈ యొక్క పాస్కా పండుగ 2వ ఆదివారం రోజునే ఆయన మరణించాడు. దాని అర్థం ఏంటి? దేవుడి యొక్క కరుణను పూర్తిగా పొందాడు. పునీతుడై ఎవరితో ఉన్నారు? దేవుడితో ఉన్నాడు. అదేవిధంగా ఈ యొక్క పునీతురాలైనటువంటి ఈ యొక్క పునీతురాలు ఫౌస్తీనా అమ్మగారు కూడా 33 సంవత్సరాలకే మరణించారు. ఎన్ని సంవత్సరాలకి? 33 సంవత్సరాలకి. ఫాతిమా మాతలో మరీ తల్లిని చూసిన పిల్లలు ఎన్ని సంవత్సరాలు జీవించారు? ఒకళ్ళు 10 సంవత్సరాలకి మరణించారు, ఇంకొకళ్ళు 11 సంవత్సరాలకు మరణించారు. ఎందుకని? మరియ తల్లి ఏమంది వాళ్ళతో? మీరు నాతో ఉండాలని, దేవుడితో ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి తొందరగా నా దగ్గరికి రండి అని పిలిచాడు. అదేవిధంగా పునీతులు కూడా ఉన్నారు. ఒక బాలుడు ఉండేవాడు గీదు అని. ఆయన కూడా 11 సంవత్సరాలకి మరియ తల్లి, ఇదిగో శనివారం రోజున నేను నిన్ను తీసుకువెళ్తాను, దేవుడు తన దగ్గర నువ్వు ఉండాలని కోరుకుంటున్నాడని. కాబట్టి ప్రియ విశ్వాసులారా, ఈ పండుగ ఎంతో ముఖ్యమైనది. మరీ ముఖ్యంగా ప్రతిరోజు కూడా దేవుడు తనకి కారుణ్యాన్ని ఒకానొక సమయంలో కురిపిస్తారు. ఏంటి ఆ యొక్క సమయం ఎవరికైనా తెలుసా? యేసుప్రభు ఎన్ని గంటలకు మరణించారు? మధ్యాహ్నం 3 గంటలు. కాబట్టి ఆ 3 గంటలు ప్రభు మరణించిన సమయంలో ఎవరైతే ఇక దివ్యకారుణ్య జపమాల పూజ అయిన తర్వాత మనందరం కూడా కలిసి జపిద్దాం. ఎవరైతే ఇక జపమాల దివ్యకారుణ్య జపమాలను 3 గంటలకు జపిస్తారో యేసుప్రభు ఏమని చెప్పాడంటే, వాళ్ళు ఏ కోరిక కోరినా కానీ నేను నెరవేరుస్తాను. ఎంత పెద్ద కోరికని! నిజానికి దేవుడికి ఏదైనా పెద్ద కోరిక ఉంటుందా? దేవుడికి మనం కోరే ప్రతి కోరిక కూడా చిన్నదే, స్వల్పమైనదే. ఎందుకని? తండ్రి దేవుడు మనకు అన్నీ ఇచ్చేశాడు. చివరికి తనకున్న ఏకైక కుమారుని కూడా బలిగా ఇచ్చాడు. కాబట్టి ప్రియ విశ్వాసులారా, ప్రతిరోజు మనం ఎక్కడున్నా కూడా గుర్తుపెట్టుకోవాలి. 3 అయిందంటే ఇదిగో ప్రభు మరణించిన గడియ, పరలోకం తెరవబడినటువంటి గడియ. కాబట్టి తండ్రి దేవుడా, క్రీస్తు ప్రభు మరణ పునరుత్థానాల ద్వారా నా ప్రార్థన ఆలకించి నా మీద, నా కుటుంబం మీద, ప్రపంచం అంతటి మీద కూడా దయ చూపండి అని ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలి? నా మీద, నా కుటుంబం మీద, ప్రపంచం అంతా మీద కూడా